వాళ్ళ మెయింటెనెన్స్ బాగుంటుంది, శాంతి భద్రతల్లో బాగానే ఉన్నాయి. ముఖ్యంగా కావాల్సింది అది. ఈ నెలలో చూసుకుంటే పథకాలు ఇస్తామని చెప్తున్నారు, తల్లికి వందనము. అసలు ఈ పథకాలని ఎందుకు ఎవడు పెట్టమన్నాడే? జనాలు లాగా చచ్చిపోతున్నారా? 5 రూపాయలు బో పెట్టావు చాలు, ప్రతి ఓడు వెళ్ళాలని కాదు. అసలు పథకాలు పెట్టకుండా దాన్ని రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడేది చేస్తే బాగుంటుంది. అవన్నీ ఊరిని ఇవ్వటమేగా. వాళ్ళు ఎవరి పనికైనా 1000 రూపాయలు 800 సంపాదించుకుంది ఉంటున్నారు. ఈ చీప్ లిక్కర్ రేట్లు తగ్గించారు, జనాలు బాగానే తాగుతున్నారు శుభ్రంగా ఆనందంగా. ఇంకెందుకు ఇవన్నీ? అది ఏదైనా ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ ఏదైనా కంపెనీలు కానీ వాటికి చేయాలి కానీ ఊరికనే ఎందుకు అసలు? అవి ఉచితాలతో డెవలప్మెంట్ కావాలంటారు అంతే. ఇప్పుడే కాదు, ఏ గవర్నమెంట్ అయినా అంతే, సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ స్టేట్మెంట్ అయినా కానీ ఉచితాలు వద్దు ఎవరికి. అది బాగా లేనోడు ఉంటాడు, అడిగి పెట్టండి, తప్పులేదు. కొన్నోడు తీసుకున్నాడు, లేనోడు తీసుకున్నాడు. సార్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆడపిల్లల పైన అఘాయిత్యాలు జరిగిపోతున్నాయని వైసీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం చెప్తారు? వాళ్ళ ప్రభుత్వంలో కూడా జరిగినాయిగా, వాళ్ళు ఇలాగానే కాదు, ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి అవి. ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం వేస్ట్. మన వలన ఓపిక కూడా మనం కాపాడాలి, చేతన సహాయం చేయాలి. ఏదైనా కానీ మంచి జరగాలి అంతే. అది చూసుకుంటే కనుక మొత్తం రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది ఆడపిల్లలకి అని చెప్పేసి కూడా వైసీపీ మాట్లాడేది అంటారా? వాళ్ళ ప్రభుత్వంలో జరగలేదా? అన్ని ప్రభుత్వాలు జరుగుతాయి. వీళ్ళు అన్ని చోట్ల వెళ్ళి కాపలా కూర్చొని చేపిస్తారా ఇంటి దగ్గర? అవన్నీ జరిగే పనులు కాదు. ఏది జరిగేది అది జరుగుతూనే ఉంటుంది. ఎన్ని కోట్ల మందిలో ఎక్కడ ఎవరిననే కాపాడతారు? మరి రేపు జగన్మోహన్ రెడ్డి వదిలేయాల్స్తున్నారు, పొగాకు రైతులకు అండగా ఉంటారు, కూటమి ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు, నా పొగాకు రైతులు నష్టపోయి. ఆయన అండగా ఉండక్కర్లా, ఆయన డబ్బులో 10% పంచినా చాలు జనాలకి. ఆయన దగ్గర ఉన్నదాంట్లో సరిపోద్ది. అంటే ప్రభుత్వం నుంచి ఏమి రాలేదు, వాళ్ళకి గిట్టుబాటు రాకుండా ఎందుకుంటాయి? వస్తాయి, కాకపోతే అనుకున్నంత రావు. అనుకున్నంత కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? చేస్తారు, చేయకుండా ఎవరు ఉండదు. ఆ ప్రభుత్వంలో చేశారు, ఈ ప్రభుత్వంలో చేస్తారు.